బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. అయితే సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే, వెయిట్ లాస్ కోసం చాలా మంది ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా సార్, బీరకాయ కానీ సోరకాయ కానీ ఇవన్నీ జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. జనరల్ గా ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది. పనిచేస్తాయా నిజంగానే వెయిట్ లాస్? మేకప్ ప్లేస్ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మన న్యూట్రిషన్ అంటే సన్నగా ఈ లైపోసెక్షన్లు చేసుకుని ఆ లైపోసెక్షన్లో బేరాటిక్ సర్జరీలు చేసుకుని వస్తారు. మేము చూడండి, మా డైట్ చేసి మేము 40 కిలోలు 30 కిలోలు తగ్గే ఉంటారు. వీళ్ళ దగ్గర 40 కిలోలు, నా దగ్గర ముసలమ్మ తగ్గుద్ది. నెలకి 10,000 మంది ఉంటారు. 50-60 కిలోలు తగ్గేవాళ్ళు నా దగ్గర వేలల్లో ఉంటారు. వేల మంది వీళ్ళు చేసుకుని 50-60 కిలోలు తగ్గడం మంచిది తగ్గినట్టు. 2 నెలలు 40 కిలోలు తగ్గిన కొన్ని లక్షల మంది ఉన్నారు నా డైట్లో. 100 కిలోలు తగ్గిన నేనెంత చెప్పుకోవాలి? 100 కిలోల పైన తగ్గిన వీళ్ళందరూ పెట్టుకుని ఈ బచ్చా తగ్గిందని బట్టి మీరు చేస్తున్నారు. వీళ్ళు డయాబెటీస్ తగ్గిస్తారో తగ్గించలేదు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, అసలు జబ్బులు పేర్లు కూడా తెలియదు. వీళ్ళు కూడా న్యూట్రిషన్ చాలా మంది ఇటువంటి వాళ్ళందరూ కలిపి వీళ్ళు ఏం లేదమ్మా. వాళ్ళంతా ఏమైందంటే, నీకు తెలియదేమో ఛానల్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, ఏ అడ్వర్టైజ్మెంట్ ఛానల్ నా దగ్గర రాదు. నేను ప్రజల నుంచి వచ్చినాయండి. ఛానల్ తయారు చేయవు. నేను ఒక మీటింగ్ పెడితే ఎవరికి రాని జనం వచ్చారు కాబట్టి ఆ ప్రజల్లో కోట్ల మంది ఫాలోవర్ ఉన్నారు కాబట్టి నా ఫాలోయింగ్ అడ్డం పెట్టుకోండి తప్ప. ఇవాళ యూట్యూబ్ ఛానల్ అంతా ఏంటి, మీరు ముందు నెంబర్ వేస్తూ ఉంటారు కదా మా ప్రమోషన్ కోసమని. ప్రతి సన్నాసి మీరు డబ్బులు ఎవరికి ఇస్తే గాడిదని కూడా చూపించి గుర్రం అని చెప్పి మీరు మొత్తం ఎత్తుతారు. 4 ఛానల్ డబ్బులు ఇస్తే 4 ఇలా ఎత్తే సన్నాసులను కనుక అనుకుంటే వల్ల మీరు చచ్చూరుకుంటారు అంతే లాంగ్ టర్మ్లో. అంటే ఇవాళ హిట్స్ ఛానల్ వ్యూస్ కూడా కాదమ్మా. ఒక ఆయన ఉన్నాడు, మిలియన్ మంది ఫాలోవర్లు అని చెప్తాడు. ఆయన ఒక్కరోజే 18 లక్షల మందిని కొనేసాడు సబ్స్క్రైబర్లు. రాత్రి ఇవాళ రాత్రికి ఎంత ఉంటే మరుసటి రోజు రాత్రికి 18 లక్షలు. అంతమంది జాయిన్ అవుతారా? లేదు. ఒక ఆయన నీతి కౌరులు చెబుతాడు, నా 10 లక్షల సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. మొత్తం కొంటమే. నీకేం అర్హత ఉంది ఇంకొక మాట్లాడటానికి? అంటే అక్కడ కనిపిస్తుంది కదా పెయిడ్ వ్యూస్ ఈ ఆ సోషల్ మీడియాలో. ఇప్పుడు కొన్ని వీడియోలు ఆ సినిమాలు చేస్తారు, టెక్నికల్ చూసావా, వ్యూస్ మిలియన్లు వచ్చాయి. ఒక్కొత్తాయి ఇక్కడ ఏమి రావు. డబ్బులు ఇస్తే ముందు పేమెంట్లు ఎన్నైనా వస్తాయి. సోషల్ మీడియాలో ల్యాప్టాప్కి బిజినెస్లు ఉన్నాయి కదా బాగా. అది అర్థమైందమ్మా. ఇన్ని వ్యవస్థలు ఉంటాయి వెనకమాల. ఇటు చూసి పుట్ల పడమాకండి. ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి పైపోవాడే మెరుగులు. రియల్ సైన్స్ నేర్చుకోండి. అర్థమైందమ్మా. నేను సైన్స్ చెప్తా. ఎవడన్నా ఇప్పుడు ఇటు చెప్పేవాళ్ళలో ఒబేసిటీ గురించి అన్నా. నేను 3 గంటల సైన్స్ చెప్పా. చూడండి, ఊపిరిగా ఉంది. దమ్ముంటే డౌట్ అడగండి. నేను 1000 మంది డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడా, లక్షల మంది ప్రజల ముందు మాట్లాడి సంవత్సరాల పాటు మాట్లాడి చెప్పా, ఓపెన్ ఛాలెంజ్లు చేశా, ఐఎంఎల్ డాక్టర్లతో ఇదయ్యా, నిలబడ్డా చైనా గవర్నమెంట్ అవార్డులు తీసుకుని ఇంకోటి 1000 మందిని తగ్గిస్తున్నా వ్యవస్థగా నిలబడ్డా. నా ఫోన్ నెంబర్లు అందుబాటు అన్నీ నేనున్నా, మీరు చేయండి చూస్తాను అంటే. అలాగే నేను విమర్శించట్లా. ప్రజల్ని యూట్యూబ్ ఉంది కదా అని మీ వ్యాపారాల కోసం తప్పుదో పట్టించదు. ఒకడు వచ్చేమో కోడిగుడి తింటే అనుభవం అంటారు, ఇంకో వచ్చేమో నెయ్యి వేసుకుంటూ గుండె జబ్బులు తింటారు. మీలాంటి వాళ్ళు నేను ఒక కార్డియాలజిస్ట్ వచ్చేమో నెయ్యి వేసుకుంటూ తిప్పుడు అసలు డిసీజ్ వచ్చింది అంటాడు. మీ యూట్యూబ్ పెంట హిట్స్ కోసం, వాటి మీద వచ్చే పెంట డబ్బుల కోసం ప్రజలతో ఆడుకోమాకండి. మిమ్మల్ని నేను వదలను, గుర్తుపెట్టుకోండి. అంటే నేను అలోపతి డాక్టర్లే కాదు, ఈ సమాజానికి అలోపతి డాక్టర్లు అంటే వైద్యం మందులు వెళ్ళేవాళ్ళు, సర్జరీలకు వీళ్ళంతా దేవుళ్ళు వాళ్ళ పక్కనట్టండి. మందులతో ఈ చేసేవాళ్ళు వీళ్ళు ఎంత హాని చేస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ విధానంలో ఉంటారు చూసారా, వీళ్ళు చేసే హాని అలోపతి కంటే వేరేట్లు ఎక్కువ. వీళ్ళు ప్రపంచానికి ప్రమాదకరమైన అంటే వాళ్ళు కాదు. వాళ్ళు ఒక ప్రొఫెషను, ఒక గైడ్లైన్స్ ప్రకారం వెళ్తారు. అది ఒక బిజినెస్ మోడల్ వెళ్తుంది. తగ్గినా సావకపోయినా అది ఒప్పుకుంటారు. వీళ్ళు అలా కాదు. క్యాన్సర్ ఒక ఆయన అంటాడు, ఈ గింజల వాడు క్యాన్సర్ కనిపిస్తే కడిగేస్తా అంటాడు. ఈ పౌడర్ వాడర్ చూస్తున్నాడు. నీ బతుకు ఒక డయాబెటీస్ తగ్గించావా? నీ జన్మకు ఒక డయాబెటీస్ తగ్గించావా? నీ జన్మకు ఒక టైప్ 1 తగ్గించినా ఒకటి చూసావా? నీ ముఖానికి బీపీ తగ్గించినాడు కానీ ఇంకోటి కానీ తాత్కాలికంగా మళ్ళీ ఇంటికి ఏది ఎక్కడ నువ్వు తాగ్గానే తినగానే నువ్వు ఆశ్రమంలో ఏంటాను ఇంకోదా అంటాను, లేదా వెల్నెస్ సెంటర్లో పెట్టి, లేదా నీ సెంటర్ రప్పించి మిషన్లో పెట్టేది రుద్ది తాత్కాలికంగా మాసన చేస్తే ఓ 4 కిలోలు తగ్గుతారు. లేదా నువ్వు తిండి మార్చావు అనుకో, తిండి ఏం పెట్టకుండా ఆ తిండి తిని రావలేక అక్కడ ఉన్న జైల్లో ఉన్నంతసేపు నువ్వు బరువు తగ్గుతావు, బిఎంఆర్ పడిపోద్ది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పెరుగుతున్నాడుగా. ఏం చేస్తున్నాం? ఆ పశువులు తినట్టు తినే ఎన్ని తిని ఏం చేస్తున్నారు? మన సైన్స్ చెప్పాలి. మన సైన్స్ చూసి ఇంటి దగ్గర చేసి తగ్గాలి. ఏంటి తిండి మానేస్తే అక్కడ తిండి మానేస్తే చెప్పాలి. పిచ్చి పనులు ఎవరో చేయమాకండి. తిండి మానేస్తే బిఎంఆర్ పడిపోద్ది. వీళ్ళు చెప్పినట్టు తిండి మానేస్తే పిచ్చెక్కిపోతుంది. ఒట్టి నిమ్మకాయ నీళ్ళు తాగుంటాడు. ఒక ఆయన, ఒక ప్రముఖుడు సెలబ్రిటీ, బాగా పెద్ద ఆయన, చాలా ఫేమస్ ఆయన, చాలా గొప్ప పర్సన్, మంచి ఆయన. ఎవడో పిచ్చి మాటలు ఎట్లానని నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిది, నిమ్మకాయ తాగితే మంచిదని నిమ్మకాయ తాగడం మొదలెట్టాడు. 37-38 కిలోలు తగ్గాడు ఆయన బరువు. చాలా ఆనందపడేవాడు. అప్పుడు నేను డైట్లోకి రాలా. నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఏంటంటే అసలు అట్లా తగ్గకూడదని నాకు తెలియదు, నాకు సైన్స్ తెలియదు.
వీళ్ళు మీ ఏదో తేడా ఉందని మీరు ఏదో బరువు తగ్గాను అనుకుంటున్నారు, తేడా ఉందన్న. బ్రెయిన్ కొట్టేసింది, బ్రెయిన్ సెల్స్ కొట్టేసింది అది. సో అలా ఎంటీ స్టమక్ ఉంచకూడదు. ఉచ్చంగా ఫ్రూట్లు తింటే లివర్ బగిల్ సచ్చూరుకుంటారు. ఎవడైనా దమ్ముంటే ఫుడ్ డైట్ చేద్దామన్నాడు ఎవడైనా, నెల రోజుల పాటు నేను దాచకాయలు పంపిస్తాను తినండి, మీరు బతుకున్నప్పుడు చూస్తే మీ లివర్ లేకుండా ఓన్లీ తిని సచ్చూరుకుంటారు. అర్థమైందా? ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆ ఫ్రూట్ డైట్లు అని కొన్ని వస్తున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి వాడాలి ఫ్రూట్స్ని, వేరే అవసరం చట్టానికి కూడా దొరకకుండా ఎవరైనా చంపేయాలంటే నెల రోజులు దాచపళ్ళు తిని మంచిదని చెప్తే చచ్చిపోతాడు అంతే తింటే. ఏంటిదా యాసిడ్స్ ఏమనుకుంటున్నారు అవన్నీ? అర్థమైందా? అవన్నీ కుదరదు, ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమాజంలో అన్నీ తీసుకోవాలి. వాళ్ళ ఫ్యాషన్ ప్రతి ఓడికి ఫ్యాషన్ ఏంటంటే ఈ దేశంలో హిందువులు అంటే లోకు వీళ్ళకి మాంసం తినద్దు, గుడ్లు తినద్దు, ప్రతి ఓడు మళ్ళీ పనికి మాలిన సొల్లు. నువ్వెవడో చూడటానికి. ప్రపంచంలో 4% ఉంటారు వెజిటేరియన్స్ అన్ని దేశాల్లో, మన దేశంలో ఒక 30% ఉంటారు. ఎక్కడైతే ఉంటారు ఇక్కడ ఎనిమిక్కులు కానీ బొనిమిక్కులు కానీ మొత్తం ఈ కంట్రీలో ఎక్కడైతే ఉందో అక్కడ వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది. నేను వేరే చోట్ల సైన్సే చెబుతున్నా. అలానే మెటబాలజీ మార్చాలంటే వెజిటేరియన్లో గ్లూకోజ్ ఉంటుంది, నాన్ వెజ్ గ్లూకోజ్ 0, అందుకని ఫ్యాట్ అవడానికి అవకాశం తక్కువ అది. అలానే ఎస్కిమో లాంటి వాళ్ళు జీవితంలో కార్బోహైడ్రేట్ తినలా, వాడి జీవితంలో హాస్పిటల్ మొహం కూడా చూడాల. ప్రపంచంలో పుట్టినప్పుడు నుంచి చచ్చిపోయేలోపు డాక్టర్ మొహం చూడడం ఒకే ఒక జాతి అక్కడ ఉన్నారు. అలానే హంజా అనే జాతి కానీ వీళ్ళు కానీ ఉంటారు. వాళ్ళు తినే పచ్చి మాంసం అసలు పూర్తి కీటో డైట్లో ఉంటారు. వాళ్ళు అసలు గ్లూకోజ్ అనేది నాలుగు మీద రాసి కూడా ఉండదు చచ్చిపోయేలోపు, పుట్టినప్పుడు చచ్చిపోయేలోపు. వాళ్ళ జీవితంలో హాస్పిటల్ కూడా వెళ్ళరు, అసలు ఉంటాయండి హాస్పిటల్లో, వాళ్ళకు ఉండవు హాస్పిటల్లో. అర్థమైందా? అంత పవర్ఫుల్ అది. సో మెటబాలజీ మార్చేసే మన డైటు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒబెసిటీ తగ్గాలన్నా, క్యాన్సర్ తగ్గాలన్నా, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గాలన్నా, పీసీఓడీలు పోవాలన్నా, ఆడపిల్లలై హార్మోన్ బ్యాలెన్స్ పోవాలన్నా, 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి 1-2 నెలలను కన్సీవ్ అయ్యారన్నా, ఓన్లీ మీ సెల్ మారిస్తేనే అవుతుంది. హ్యూమన్ మెటబాలజీ బేసిక్ యూనిట్ సెల్. ఆ సెల్కి హెల్త్ ఇవ్వాలి. ఆ సెల్కి మీరు ఏమిస్తున్నారు? పెంట ఫుడ్ ఇస్తున్నారు. ఆ పెంట ఫుడ్ ఇస్తే మందులు ఇస్తే సరిపోతాయా? ముందు ఆ పెంట ఫుడ్ తీసేయాలి. సెల్కి ప్రకృతి నేరుగా ఇచ్చిందాన్ని దళారు లేకుండా వీలైనంత వరకు ఈ రిఫైన్స్ లేకుండా నేరుగా అందించే కార్యక్రమం చేస్తే మన శరీరంలో ఓ డాక్టర్ ఉంటాడు, ఆడి పేరు ఇమ్యూనిటీ, ఆడే చూసుకుంటాడు. ఆడి ప్రపంచంలో అందరికంటే గొప్ప డాక్టర్ ఆడు. నీ కాలురికి ముక్కలైతే అంటించేది ఆడే, నీ చర్మంలో వేసిపోతే అంటించేది ఆడే, నీకు తగిలిన ఏ గాయానైనా మానిపోయేది ఆడే, నీకు వచ్చిన ఏ జబ్బునైనా తరిమి కొట్టేది ఆడే, నీకు జలుబు తెప్పించి దగ్గు తెప్పించి నీ మీద అటాక్ చేస్తున్న ప్యాథోజన్స్ బ్యాక్టీరియాలని వైరస్లని అంతం చేసేది కూడా నీ శరీరంలో ఉండే డాక్టరే. వాడికి నువ్వు సహకారమే, వాడిని పెరిగేట్టు చూడు, కథంతా వాడు చూసుకుంటాడు. మంచి బలమైన ఆహారం ఇస్తే, ప్రకృతి ఇచ్చిన ఆహారం ఇస్తే రికవర్ అవుతాడు. అదేనమ్మా. థ్యాంక్ యూ సార్.